ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఎల్లుండి 4వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి గన్నవరంలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రానున్నారు. ఆయనతో పాటు ఎన్డీఏ కూటమిలోని ప్రముఖ నేతలు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలోకి రావడంతో అమరావతిపై చాలా మందికి ఆశలు చిగురించాయి. అధికారులు కూడా అమరావతిపై ఫోకస్ చేశారు. అమరావతికి పూర్వ వైభవం దిశగా చర్యలు మొదలుపెట్టారు. ఇక సీఎంగా బాధ్యతలు తీసుకోకముందే చంద్రబాబు అమరావతిపై దృష్టి పెట్టారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన రాజధానిలో పర్యటించనున్నారు. అదే రోజు సిఆర్డీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రెండు 2025 చివరి నాటికి రాజధాని పనులు 60% పూర్తి చేసేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని తాత్కాలికంగా కాకుండా పూర్తి స్థాయి సచివాలయంగా మార్చనున్నారు. కొత్తగా హైకోర్టు భవనాలను నిర్మించే ఆలోచన కూడా చేస్తున్నారు. రాజధానిలో మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ల ఇళ్లు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ 5 ఏళ్లలో అమరావతిని దేశంలోని ప్రముఖ నగరాల జాబితాలో పెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్లు ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఐదేళ్లుగా తుమ్మ చెట్లు, ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలతో నిండిపోయిన రాజధాని ప్రాంతంలో 3 రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ఆర్టీఏ జంగిల్ క్లియరెన్స్ చేస్తుంది. నిన్న అమరావతిలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సుడిగాలి పర్యటన చేశారు. ప్రస్తుతం నిర్మాణాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, పెండింగ్లో ఉన్న నిర్మాణాలు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై సీఎస్ ఒక రిపోర్టు సిద్ధం చేస్తున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రైట్ రాణా. రత్న 12వ తారీఖు 11 గంటల 27 నిమిషాలకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాటు అనేది శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడే జర్మన్ సంబంధించిన ప్యాండల్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం చూస్తున్నట్టు విజువల్స్ లో మెయిన్ స్టేజ్ అది, ఆ మెయిన్ స్టేజ్ సంబంధించినటువంటి ప్యాండల్స్ వేసేశారు. తర్వాత లెఫ్ట్ సైడ్ మరొక స్టేజ్ కూడా వేశారు. ఎందుకంటే దాదాపు 2 రోజుల పాటు వర్ష సూచన ఉంది, పైగా ఎండ కూడా బాగా కొట్టే అవకాశం ఉంది. రెండిట్లో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వచ్చినటువంటి అతిథులు కానీ, విఐపీలు కానీ అలాగే కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ జర్మనీకి సంబంధించినటువంటి రెయిన్ ట్యూబ్ టాప్స్ ప్యాండల్స్ అంతా కూడా వారు ఏర్పాటు చేసినట్టుగా మనకు అధికారులు వారు చెప్తున్నటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 80,000 సీట్ల వరకు కూడా వారు తీసుకొని వచ్చారు. ఈ యొక్క ప్యాండల్ సంబంధించిన వర్క్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్ సంబంధించిన వర్క్స్ అనేది స్టార్ట్ కాకపోతాయి. ఈ స్టేజ్ అన్ని అయిపోయిన తర్వాత చైర్స్ అవన్నీ వేస్తారు. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని వైపులా కూడా బ్యారికేడ్లు కట్టేశారు. ఇటు పార్కింగ్ సంబంధించిన సపరేట్ ప్లేస్ పెట్టారు. తర్వాత వివిఐపీలకు సంబంధించినటువంటి సపరేట్ పార్కింగ్ అనేది పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. విజువల్లో మనం చాలా స్పష్టంగా చేస్తున్నాం. దాదాపు 2,000 మంది దాకా 3 రోజుల నుంచి కూడా చాలా వరకు కూడా వారు కష్టపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో
మనం 2 రోజుల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఓన్లీ తుమ్మ చెట్లు ముళ్ళ కంపలు తప్ప ఇంకేమీ లేదు. చాలా వరకు కూడా ముళ్ళ కంపలు పెద్ద పెద్ద చెట్లలాగా కూడా ఉండిపోయినాయి. ఇలాంటి ప్లేస్ని ఇప్పుడు నీట్గా వీళ్ళు జేసీబీలు తీసుకొని వచ్చి చదును చేయడమే కాకుండా ఇప్పుడు అనువుగా స్వేరింగ్ కార్యక్రమానికి అనువుగా కూడా వీరు తీర్చిదిద్దినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే మనం కొంచెం ముందుకు వెళ్ళడం ఆల్రెడీ స్టేజ్ సంబంధించిన కార్యక్రమాలు అనేది కూడా వారు చేశారు. దీంట్లో ఈ స్టేజ్ పైన మాత్రం కేవలం కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తర్వాత జాతీయ నాయకులు కొంతమంది వస్తారు. కాబట్టి లిమిటెడ్ మాత్రమే ఈ మెయిన్ స్టేజ్ మీద లిమిటెడ్ వ్యక్తులు మాత్రమే కూర్చోబెట్టడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మిగతా సంబంధించి వివిఐపీలు కానీ వారికి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నేను నిల్చున్నటువంటి ఈ ప్లేస్లో కూడా ఇక్కడ మరొక స్టేజ్ చేస్తారు. ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఇతర విశిష్ట అతిథులు ఇక్కడ కూర్చోడానికి, ఈ స్టేజ్లో కూర్చోడానికి వారు ఏర్పాటు చేశారు. సో ఆల్మోస్ట్ ది మెయిన్ స్టేజ్ సంబంధించిన పనులు ఇక రేపటి లోపల పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనేసి కూడా మనకు తెలుస్తుంది. దాని తగ్గట్టుగానే మెయిన్ ఇక్కడికి స్టేజ్ దగ్గర రావడానికి ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఆయనకి ఎట్నుంచి ఆయన కారు కానీ అవన్నీ కూడా రూట్ క్లియరెన్స్ తీసుకురావాలి, ట్రాఫిక్ అవన్నీ కూడా లేకుండా సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ఉండే విధంగా స్టేజ్కి అతి తక్కువ సమీపంలో ఉండేలా ఆయన కారు వచ్చేలా వారు వెనకాల కూడా పనులు ఏర్పాటు చేస్తున్నారు. డైరెక్ట్ అక్కడ కారు దిగడం, ఈ స్టేజ్ పైకి ఎక్కడానికి వారు ఏర్పాట్లు చేసినట్టు నేపథ్యం. కాకపోతే ఈ స్టేజ్ కొంచెం హైట్ ఎక్కువగా పెంచారు, ఎందుకంటే క్రౌడ్ విపరీతంగా వచ్చే అవకాశం ఉందనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ముందుకు కూడా తోసుకొచ్చే అవకాశం ఉంది. సో అందుకని స్టేజ్ కొంచెం హైట్ వేయడం వల్ల వచ్చినటువంటి అందరూ అతిథులకు కానీ వీళ్ళకందరికీ కూడా వచ్చినట్టు వారు చాలా క్లియర్గా కనపడతారు. పైగా దాంతోపాటు ఏరియా మొత్తం ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తారు, భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తారు. కాకపోతే ఇక్కడి నుంచి ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాము బ్యారికేడ్ల వరకు ఆ ప్లేస్ అంతా కూడా ఖాళీగా పెట్టిపోతారు. ఈ ప్లేస్ అంతా కూడా ఓపెన్ ప్లేస్ పెడతారు. ఇక్కడ కొంచెం డెకరేషన్ కానీ ఇవన్నీ కూడా వర్క్స్ ఇక్కడ చేయబోతున్నారు. తర్వాత మెయిన్ ఈ స్టేజ్ పనులు క్లియర్ అయిపోయిన తర్వాత వెనకాల భాగంలో మరికొన్ని పనులు అక్కడ వారు ఏర్పాటు చేస్తారు. అక్కడ మేబీ హెలిప్యాడ్ కూడా ఇక్కడే దిగడానికి వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు, కాకపోతే పక్కనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి చాలా పక్క డిస్టెన్స్, అంత పెద్దగా 500 మీటర్స్ కూడా ఉండదు. సో గన్నవరం ఎయిర్పోర్ట్లోనే ప్రధానమంత్రి దిగినా కూడా ఇక్కడి నుంచి తన కాన్వాయ్తో ఈజీగా వచ్చేయచ్చు. కేవలం ఈ ప్రాంగణంలో వివిఐకి సంబంధించిన వారికి మాత్రమే పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు. మిగతా వాళ్ళకందరికీ దాదాపు కొంచెం ఒక 500 మీటర్స్ వెనకాల ఈ స్టేజ్ పక్కనే ఇటువైపు ఐటీ పార్క్ ఉంది, మరోవైపు అటు ఖాళీ స్థలం ఒకటి ఉంది. అక్కడ 12 ఎకరాలు ఉంది, ఇక్కడ కూడా 10 ఎకరాల దాకా కూడా ఉంది. కాబట్టి సో ఎవరు వచ్చినా కూడా పార్కింగ్ సమస్య లేకుండా ఆల్రెడీ బోర్డ్స్ కూడా పెట్టేశారు. సో వే ఆఫ్ పార్కింగ్ బోర్డ్స్ కూడా వారు పెట్టేశారు, ఎవరెవరు ఎట్టుపోవాలనేది. సో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కానీ అక్కడ విధులు నిర్మిస్తున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ వారు వెంటనే వెహికల్స్ వచ్చినటువంటి అటువైపు నింపిన తర్వాత మరి ఇటువైపు నుంచి అంటే గన్నవరం నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లాలకు వెళ్ళే కాకినాడ కానీ ఇవన్నీ ఏరియాల నుంచి కూడా మెయిన్ హైవే రహదారి కాబట్టి, ఏలూరు రహదారి కాబట్టి ఇది, అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఐటీ పార్కులు కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు. ఇటు విజయవాడ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి చాలా పెద్ద మంది వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ అటువైపు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో పనులైతే చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా ప్రతిరోజు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఎట్లా జరుగుతున్నాయి, ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారని కూడా ఆయన ప్రతి ఒక్క అధికారులతో కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ కార్యక్రమానికి పనులు మొదలు పెట్టారో అప్పటి నుంచి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అన్ని శాఖల డిపార్ట్మెంట్లు కూడా ప్రతిరోజు సమన్వయం చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రధానమంత్రి వస్తున్నాడు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వస్తున్నారు కాబట్టి వారికి చాలా పెద్ద స్టేజ్లోనే ఈసారి ఏర్పాట్లు చేయబోతున్నారు. దాదాపు 4000 మంది దాకా కూడా లోకల్ పోలీసులతో పాటు అలాగే సెంట్రల్ ఫోర్స్ను కూడా ఈసారి పెట్టబోతున్నారు. ఎందుకంటే ఈ పూర్తిగా రేపటి నుంచి ఈ యొక్క ప్లేస్ అంతా కూడా ఎస్పీజీ భద్రతా వలయంలోకి చిక్కుపోతుంది. రేపటి నుంచి వాళ్ళు అన్ని స్థాయిలో కూడా వారు చెకింగ్లు అనేది స్టార్ట్ చేయబోతారు. స్టార్ట్ చేసిన తర్వాత ఈ సెక్యూరిటీ క్లియరెన్స్ అనేది రేపు ఎల్లుండి ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసేస్తున్నారు. ఇక్కడ రోడ్డు కూడా వేస్తున్నారు, తాత్కాలికమైన రోడ్డు.
ప్రధానమంత్రి కానీ ఇతర ముఖ్య అతిథులు రావడానికి వారు డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి వారు వెళ్ళడానికి ఒక సపరేట్ రోడ్ వేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే అధికారులు దీనికి ఆల్రెడీ పనులు చేస్తూనే ఉన్నారు. చెప్పండి రత్న. రైట్ రాణా, అయితే ఇప్పటికే చూసుకుంటే మీరు చెప్పినట్లుగా నరేంద్ర మోదీ కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఇంకా ఎవరెవరికి ఆహ్వానాలు పంపే అవకాశం కనిపిస్తుంది రానా? మొత్తం కేంద్ర మంత్రులకు అందరికీ కూడా ఆహ్వానాలు అందాయి. అలాగే కొన్ని రాష్ట్రాల బీజేపీకి సంబంధించిన వారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి జాతీయ నాయకులు వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క ఇన్విటేషన్స్ వెళ్ళినట్టుగా మనకు సమాచారం అయితే ప్రత్యేకంగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి కూడా ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి నిన్న ప్రధానమంత్రి సంబంధించినటువంటి స్వేరింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న తర్వాత ఇవాళంతా కూడా ఇన్విటేషన్స్ ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడే ఇన్విటేషన్స్ అంతా కూడా వారు ఇచ్చేస్తున్నారు. స్వయంగా ఆయన కూడా పిలుస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. కాకపోతే ఇవాళ సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా ఆయన ఇన్విటేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు వదంతులు వస్తున్నాయి. కాకపోతే అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే బీజేపీకి సంబంధించిన అగ్రశ్రేణి నాయకులు కానీ అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఆయన ఆహ్వాన పత్రిక అందించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కూడా వారు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా రాబోతున్నారు. జాతీయ నాయకులందరూ కూడా వారు రాబోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఆల్మోస్ట్ ఇవాళ సాయంత్రం కంతా కూడా ఇక్కడ ఈ పనులు మాత్రం కొంచెం ఒక కొలుక్కొచ్చే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం కంతా పూర్తి స్థాయిలో పనిని క్లోజ్ చేసిన తర్వాత ఇంకా భద్రతాపరమైనటువంటి చర్యలు చేపించుకోవడం ఇదంతా పూర్తిగా ఆధీనం చేసుకుని చెకింగ్ అనే కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతున్నాయి రత్న. రైట్, థ్యాంక్ యూ రాణా.